సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ పెద్దాంబరపేట వద్ద తయారు చేసిన విగ్రహాన్ని సచివాలయం వద్దకు అధికారులు తరలించారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ విశేషాలు, జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్య అందిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దానికి సమయం ఆసన్నం కావడంతో పనులు మరింత వేగమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెద్దాంబర్పేట సమీపంలోని కోహెడ వద్ద ఈశ్వరాచార్య అనే శిల్పి దీన్ని తయారు చేశారు. సుమారు 20 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. తెల్లవారుజామున సమయంలో సచివాలయం ప్రాంగణంలోకి ఆ విగ్రహాన్ని తరలించారు. ఆ విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ రూపానికి భిన్నంగా ఉంటుందని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పల్లెల్లో ఉండే ఒక సగటు మహిళ ఏ విధంగా ఉంటుందో, ఒక కుటుంబ భారాన్ని భరిస్తూ ఆ భారాన్ని మోస్తూ ఎలాంటి స్వరూపం ఉంటుందో ఆ విధంగా ఉంటుందని మాత్రం కొంత సూచన ఇచ్చారు. అయితే పూర్తి స్థాయి స్వరూపం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఈ నెల 9వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది మహిళలను ఇక్కడికి సచివాలయం ప్రాంగణానికి తీసుకొచ్చి వారందరి సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మహిళలతో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారందరినీ కూడా ఆహ్వానించనున్నారు. కేసీఆర్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ రూపం ఏ విధంగా ఉండాలనే అంశం పైన కూడా చాలా కసరత్తు చేశారు. చివరికి జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్స్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్ దీనికి సంబంధించిన తుది రూపాన్ని ఇచ్చారు. అనేక రూపాలను చూపించిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ పలువురు నిపుణులు వీటన్నిటిని చూసిన తర్వాత ఖరారు చేశారు. ఆ తర్వాత దాన్ని ఈశ్వరాచార్య అనే శిల్పి దానికి తుది మెరుగులు దిద్ది దానికి ఆ విగ్రహాన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ప్రధాన ద్వారం వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రధానమైన గేటు బాహుబలి గేటు వరకు పూర్తి ప్రాంతం అంతా కూడా వాటర్ ఫౌంటైన్లు అదేవిధంగా వివిధ ఆకృతుల రూపంలో నమూనాలు కూడా తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక కేవలం విగ్రహంతో పెట్టడమే కాకుండా విగ్రహం చుట్టుపక్కల వాటర్ ఫౌంటైన్లు అదేవిధంగా పార్కు పచ్చదనం ఇదంతా కూడా ఒక ప్రాంతాన్ని అంతా కూడా ఒక ప్రత్యేక జోన్ గా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే R&B ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రధానంగా తూర్పు ద్వారాన ఉన్నటువంటి బాహుబలి గేట్ గా దీన్ని పేర్కొన్నారు. ఈ గేటును పూర్తిగా మూసివేశారు. ఎందుకంటే గేటు ముందే ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కాబట్టి ఈ గతంలో ఉన్నటువంటి గేటును పూర్తిగా మూసివేశారు. ఆ గేటు ముందు ఒక రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ 2 గేట్లను కలుపుతూ ఒక రోడ్డు కూడా వేస్తున్నారు. ఆ రోడ్డు అదేవిధంగా చుట్టుపక్కల పచ్చదనాన్ని కూడా పెంపొందించే విధంగా పచ్చిక బయళ్ళను కూడా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్లను తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించి ఒక శాశ్వతంగా కూడా దీన్ని ఒక జోన్ గా తయారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి విగ్రహం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం సస్పెన్స్ ఈ నెల 9వ తేదీన తేలబోతుంది. 9వ తేదీ సాయంత్రం భారీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఆవిష్కరణతో పాటు 7వ తేదీన వందే మాతరం శ్రీనివాసు అదేవిధంగా 8వ తేదీ 9వ తేదీన కూడా ఇతర సినీ రాహుల్ సిప్లిగంజ్ అదేవిధంగా తమన్ వంటి సంగీత ప్రముఖులతో సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి అంతా కూడా కల్చరల్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ భారీ కార్యక్రమాలు క్రాకర్స్ షో అదేవిధంగా భారీ డ్రోన్ షో అదేవిధంగా విద్యుత్ దీపాల అలంకరణ వీటన్నిటిలో ఒక ఘనమైన పండుగలా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అంటే నవంబర్ 14 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 9వ తేదీన ముగియబోతున్నాయి. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. కెమెరామెన్ అమర్తో నగేష్ చారి, హైదరాబాద్.